వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము ఆర్యాద్విశతి నిన్నటి వరకు మనం 15వ ప్రాకారం ఎలా ఉంది. 15వ ప్రాకారం అంటే ముత్యాలతో ఉన్నది అని చెప్పుకున్నాం. ఏమ్మా నేడు 16వ ప్రాకారం రీత్యా చెప్పుకోవడానికి 16వ ప్రాకారం నుంచి అంటే మనకి 20 శ్లోకాలు ఎన్ని ప్రాకారాలు అయితే అంతవరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. షోడశః ప్రాకారః మరకతమయః. పవమాన సంఖ్యయోజన దూరే బాలతృణమేచకస్తస్య సాలో మరకతరచితః సంపదమచలాం శ్రియం చ పుష్ణాతు. శ్రీమాత్రే నమః. ఆ 15వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను లేత గడ్డి వలె నల్హనిదై మరకతమణులతో నిర్మింపబడిన 16వ ప్రాకారం అచలమగు సంపదను శ్రీని కూడా వృద్ధి చేయునుగాక. శ్రీమాత్రే నమః. ఆ 15వ ప్రాకారానికి లోపలి వైపున ఎత్తుగాట ఈ 16వ ప్రాకారం ఉందిట. అది ఎట్లా ఉందిట, దేని చేత నిర్మించబడి ఉందిట అంటే మరకతమణులతో నిర్మించబడి ఉందిట. ఆ మరకతమణులు ఎలా ఉన్నాయి, లేత గడ్డి వలె నల్లనిదై గరిక పచ్చ అంటారు చూడండి అమ్మా. మరకతమణి అంటే ఎమరాల్డ్ గ్రీన్. అలా మరకతమణులతో నిర్మించబడినటువంటి ఆ 16వ ప్రాకారం అచలమగు అంటే అసలు ఏమంటారు, తరగని సంపద అన్నమాట. తరగని సంపదను శ్రీని కూడా వృద్ధి చేయునుగాక అంటే లక్ష్మిని కూడా. ఆ సంపద అన్నా లక్ష్మి అన్నా ఒకటేగా మరి అని అనుకోవచ్చు. లక్ష్మి సంపద వేరు, లక్ష్మి వేరు. లక్ష్మి అంటే అన్ని విధాలను లక్ష్మీ కటాక్షం అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఆయుష్, సౌభాగ్యం, ఆరోగ్యం, తర్వాత గౌరవం, మన్నన పొందటం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షానికి సంబంధించినవి. బాగా ధనరాశులు ఉంటేనే లక్ష్మీ కటాక్షం అని కాదు. అందరి చేత గౌరవించబడటం, అందరితోనూ పూజింపబడటం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షమే అమ్మా. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, అచలమగు సంపదను, తరగని సంపదను శ్రీని కూడా వృద్ధి చేయునుగాక అని. శ్రీమాత్రే నమః. ఆవృతియుం మాం తరతో హరితమణిమేచకే దేశే హాటకతాళీ విపినం హాలాఘటఘటిత విటపమాకలయే. శ్రీమాత్రే నమః. 15వ 16వ ప్రాకారముల నడుమ గరుడ పచ్చమణుల సముదాయము వలె నల్హనైన ప్రదేశమునందు మద్యపు కడవలతో అమర్చబడిన కొమ్మలు కలిగిన
బంగారు తాటి చెట్ల తోపును ధ్యానింతును అని చెప్పి 15 ప్రాకారాల నడుమ గరుడ పచ్చమణుల సముదాయము వలె నల్లనైన ప్రదేశమునందు, అంటే ఈ గరుడ పచ్చమణులన్నీ కూడా బాగా సముదాయంగా ఉంటే అక్కడ మరి నలుపు వర్ణంగా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పుకోవాలా, లేత గడ్డి వలె నల్లనిదైనటువంటి మరకత మణులతో నిర్మించబడిన ప్రాకారం ఏమిటది? 16వ ప్రాకారం. అలాంటి అట్లా గరుడ పచ్చమణుల సముదాయం వలె ఆ నల్లనైన ప్రదేశంలో మధ్యపు ఆ నల్లనైన ప్రదేశం నందు మధ్యలో కడవలతో అమర్చబడిన కొమ్మలు అంటే మట్టలు కలిగినటువంటి బంగారు తాటి చెట్ల తోపును ధ్యానింతును. అంటే కడవలతో అమర్చబడిన కొమ్మలు అంటే ఇప్పుడు ఆ తాటి చెట్లకి కళ్ళు రీత్యా ఈ కుండలు అమరుస్తాం కదమ్మా, అమరుస్తారు కదా అమ్మా, అది. శ్రీమాత్రే నమః. తత్రైవ మంత్రిణీ గృహ పరిణాహం తరళకేతనం సదనం మరకత సౌధమనోజ్ఞం దద్యాదాయుంషి దండనాథాయాః. శ్రీమాత్రే నమః. ఆ ప్రదేశమునందే మంత్రిణీ గృహపు వెడల్పంత వెడలుపు చెంచలమగు జెండాలు కలదై గరుడ పచ్చలతో నిర్మింపబడిన సౌధములతో మనోహరమగు దండనాథ దేవి సదనం మాకు ఆయువులను ప్రసాదించునుగాక అని. ఆ ప్రదేశంలో మంత్రిణి అంటే శ్యామల గృహపు వెడల్పంత వెడలుపు చెంచలమగు జెండాలు కలదై గరుడ పచ్చలతో నిర్మించబడిన సౌధములతో మనోహరమగు దండనాథ దేవి సదనము మాకు ఆయువులను ప్రసాదించునుగాక. బహుశా వారాహి అమ్మవారి గురించేమో మరి చూద్దాం. శ్రీమాత్రే నమః. సదనే తత్ర హరిన్మణి సంఘటితే మండపే శతస్తంభే కార్తస్వరమయ పీఠే కనకమయాంబురుహ కర్ణికా మధ్యే బిందు త్రికోణవర్తుల షడస్రవృత్తద్వయాన్వితే చక్రే పంచారిణీ దశోత్తర శతార్ణమనురాజకమలకలహంసీ. శ్రీమాత్రే నమః. కోలవదనా కుశేశయ నయనాకోకారి మండిత శిఖండా సంతప్త కాంచనాభా సంధ్యారుణచైల సంవృత నితంబా. శ్రీమాత్రే నమః. హలముసల శంఖ చక్రాం, వారాహి అమ్మవారే. హలముసల శంఖ చక్రాం కుశపాశభయవర స్ఫురితమస్తా కూలంకషానుకంపా కుంకుమజంబాలితస్తనాభోగా. శ్రీమాత్రే నమః. ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ. శ్రీమాత్రే నమః. 64వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు తాత్పర్యం కలిపి ఇచ్చారమ్మా ఒకటే పేరాగా. బిందువు, త్రికోణము, వృత్తము, షడస్రము, వృత్తద్వయము వీటితో ఏర్పడిన చక్రమునందు సంచరించు నదియు 110 అక్షరముల మంత్రరాజమను కమలమున సంచరించు కలహంసి వంటిదియు వరాహవదనము పద్మముల వంటి కన్నులు చంద్రునితో అలంకరించబడిన శేఖరము కాచబడిన బంగారు వలె ప్రకాశించు ఛాయ సంధ్యాకాల కాంతి వలె ఎర్హని వస్త్రముతో కప్పబడిన పిరుదులు
హలము, ముసలము, శంఖము, చక్రము, అంకుశము, పాశము, భయము, వరము, వీటితో ప్రకాశించు హస్తములు, కూలంకఠమగు అంటే సమగ్రమగు అనుకంప, కుంకుమ పుష్పరస లేపనముతో అడుసు కలదిగా చేయబడిన స్తన వైశాల్యము కలిగి ధూర్తులకు చాలా దూరమునందు ఉన్నదియు, వార్త అంటే శబ్ద మాత్రమే మిగిలిన సన్నని నడుముచే మనోహరురాలును, బాధనందు జనుల సమూహమునకు శుభములను ఇచ్చునదియు అగు వార్తాళీదేవి కోరబడిన ప్రయోజనములను అనగా కోరికలను ఇచ్చునది అగుగాక. అమ్మ శ్రీమాత్రే నమః. ఆవిడ ఎలా ఉన్నారట అమ్మ ఆ వారాహి అమ్మవారు చూడండి. బిందువు, త్రికోణము, వృత్తము, షడస్రము, వృత్తద్వయము వీటిలతో ఏర్పడిన చక్రమునందు సంచరించుచు 110 అక్షరాల మంత్రరాజంట ఆవిడది. ఆవిడ మంత్రం ఏమిటి? ఆవిడ మంత్రం 110 అక్షరాలతో శోభిల్లుతుంది. అలాంటి మంత్రరాజం అనేటువంటి కమలమున అంటే ఒక రకంగా కమలముల వనం అన్నట్టుగా అలాంటి వనములో సంచరించు కలహంసి వంటియు వరాహవదనము, పద్మముల వంటి కన్నులు, చంద్రునితో అలంకరింపబడిన శేఖరము అంటే కొప్పు అన్నమాట. కొప్పులో చంద్రుడిని అలంకరించుకుంటుంది కదా ఆ జగన్మాత. కాచబడిన బంగారు వలె ప్రకాశించు ఛాయ, సంధ్యాకాల కాంతి వలె ఎర్రని వస్త్రముతో కప్పబడినటువంటి దేహం, హలము, ముసలము, శంఖము. హలం అంటే నాగలి, ముసలము అంటే ఇదే ఏమంటారు రోకలి కదా, రోకలి. తర్వాత శంఖము, చక్రము, అంకుశము, పాశము, భయము, వరము వీటితో ప్రకాశించు హస్తములు కలిగి, ఇంకా కుంకుమ పుష్ప రసలేపముతో అడుసు కలదిగా చేయబడిన స్తన వైశాల్యము కలిగి, అది కుంకుమ పుష్ప రసలేపనంతో ఇలా ఆవిడ స్తనాలంతా కూడా ఒక అడుసుగా అలా అలంకృతమై ఉందిట ఆవిడ స్తనమండలం కలిగి. ఆవిడ ఎలాంటి వారు? ధూర్తులకు చాలా దూరమునందు ఉన్నదియు, వార్త అను శబ్దము మాత్రమే మిగిలిన సన్నని నడుముచే మనోహరురాలును, బాధలనందు జనుల సమూహమునకు శుభములను ఇచ్చునదియు. అది అంటే ఆవిడ ముఖ్యంగా ఈ జనులు బాగా బాధపడేటువంటి అంశాలు వేరే, అంటే ఇప్పుడు మనకి గురుగీతలో చెప్పినట్టు గురువులలో ఎంతో మంది ఉంటూ ఉంటారని చెప్పలా. దుష్ట సంస్కారాలని, దుష్టమైనటువంటి తాంత్రిక విద్యలని కొన్ని నేర్పుతూ ఉంటారు. ఆ నేర్పించటం వలన వాళ్ళు ఇతరులకి అవి పని చేస్తున్నాయా లేదా అని చెప్పి అప్లై చేసుకోవటాలు, క్షోభ పెట్టటాలు, వాళ్ళకి క్షోభ పెట్టటమే అదొక అదే వాళ్ళ విద్య అన్నమాట. క్షోభ పెట్టటమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వార్తాదేవి అలాంటి ధూర్తులకు చాలా దూరం ఉండునదియు మాత్రమే అని, మనోహరురాలు, బాధలను మరి అలాంటి బాధలని పొందేటువంటి జనులని ఎవరు మరమ్మ కాచి రక్షించేది? ఎవరు ప్రాణాలనిచ్చేది? మళ్ళీ ప్రాణభిక్ష పెట్టేటువంటిది ఆ తల్లి. ఆవిడ అలాంటి వారి ద్వారా బాధలనందు జనుల సమూహమునకు శుభములను ఇచ్చునదియు అగు వార్తాళీదేవి కోరిన కోరికలను ఇచ్చునది అగుగాక అని. శ్రీమాత్రే నమః. తస్యాః పరితో దేవీః స్వప్నే స్యున్మత్తభైరవీముఖ్యాః ప్రణమత జంభిన్యాద్యాః భైరవవర్గాంశ్చ హేతుక ప్రముఖాన్. శ్రీమాత్రే నమః. ఆమెకు చుట్టూనున్న వారును స్వప్నేసి ఉన్మత్త భైరవి మొదలగు దేవులను, జంభిని మొదలగు దేవులను, హేతుకుడు మొదలగు భైరవుల సమూహములకు నమస్కరించెదను. ఆవిడ చుట్టూరా ఎవరున్నారట? స్వప్నేసి ఉన్మత్త భైరవి అనేటువంటి, జంభిని అనేటువంటి దేవుళ్ళు, తర్వాత
హేతుకుడు మొదలైన భైరవ సమూహములంతా కూడా ఆ యొక్క వారాహి అమ్మవారి చుట్టూ ఉంటారుట. వారందరికీ కూడా నమస్కరిస్తున్నాను అమ్మా అని. శ్రీమాత్రే నమః. అయితే పైన మనం 110 అక్షరముల మంత్రరాజ కమలమున సంచరించు కలహంస వంటిది అని చెప్పుకున్నాం. ఆ 110 అక్షరాల మంత్రరాజం ఏమిటి అనేది ఇక్కడ ఇచ్చారమ్మా, చూడండి. నమస్కారం చేసుకుందామా. 110 అక్షరముల బృహద్వారాహి మంత్రం. శ్రీమాత్రే నమః. ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. स्तंभे स्तंभिनि नमः. सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां वाक्चित्तचक्षुर्मुख गतिजिह्वा स्तंभनं कुरु कुरु. शीघ्रं वश्यं कुरु कुरु. ठः 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 हुं फट् स्वाहा అని చెప్పి. ఇది మనం ఈ మధ్య మే నెలలో వారాహి హోమం చేయించుకున్నప్పుడు అక్కడ ఇదే మంత్రంతో వారు పండితుల వారు ఆ హోమం నిర్వహించబట్టి ఇది ఇక్కడ చదువుతూ ఉంటే నాకు కూడా కొంచెం సులువుగా వచ్చిందమ్మా. అది. శ్రీమాత్రే నమః. తదుపరి సప్తదశ ప్రాకారః విద్రుమమయః. పూర్వోక్త సంఖ్యయోజన దూరే పూయాం సుపాటలహతస్య విద్రావయతు మదార్తిం విద్రుమసాలో విసంకటద్వారః. శ్రీమాత్రే నమః. ఈ 16వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను 7 యోజనముల దూరమున వ్రణము నుండి స్రవించు ఎర్హ చీమల కిరణముల వలె ఎర్హనదియు విశాలములగు ద్వారములు కలదియు అగు పగడములతో నిర్మింపబడిన 17వ ప్రాకారం నా ఆర్తిని పరిగెత్తించుగాక. అంటే ఏమిటి? తరిమివేయబడునుగాక అని అర్థం. ఈ 16వ ప్రాకారం లోపలి వైపున కొంచెం అలా పైన 7 యోజనాల దూరంలోట అమ్మా బాగా ఎర్రహా ఉండి విశాలమైనటువంటి ద్వారాలు కలిగి పగడములతో నిర్మించబడి ఉందిట 17వ ప్రాకారం. అలా పగడములతో నిర్మించబడినటువంటి ఆ 17వ ప్రాకారం మన ఆర్తిని పరిగెత్తించుగాక, అంటే తరిమివేయుగాక అని చెప్పి. శ్రీమాత్రే నమః. ఆవరణయోరహర్నిశం అంతరభూమౌ ప్రకాశశాలిన్యాం ఆసీనమంబుజాసనం అభినవ సింధూర గౌరమహమీడే. శ్రీమాత్రే నమః. మిక్కిలి ప్రకాశముతో ఉపారునది అగు ఈ 16వ 17వ ప్రాకారముల నడిమి భూమి యందు కూర్చున్నవాడును నూతనమగు సింధూరము వలె గౌరవర్ణము కలవాడును అగు బ్రహ్మదేవుని నేను స్తుతింతును. శ్రీమాత్రే నమః. అయితే ఈ 16, 17 ప్రాకారాల నడిమి భూమి ఎందుట బ్రహ్మదేవుడు కూర్చునున్నారుట. ఎలా ఉన్నారుట ఆయన అంటే నూతనమగు సింధూరము వలె, సింధూరం కలర్ ఎలా ఉంటుంది అలా నూతన ఫ్రెష్ సింధూరము వలె గౌరవర్ణము కలవాడును అగు బ్రహ్మదేవుడిని మనమందరం కూడా స్తుతించదముగాక అని. శ్రీమాత్రే నమః. తదుపరి అష్టాదశ ప్రాకారః నానారత్నమయః. అది ఇందాకేమో మరకతమణి, మనం ఇప్పుడు ఈ 16వ ప్రాకారం ఏమని చెప్పుకున్నాం, మరకతమణి ఉంది. 17వ ప్రాకారం ఏమో పగడాలు. 18వ ప్రాకారం ఏమిటి అంటే నానారత్నాలతో కూడి ఉన్నటువంటి ప్రాకారం. ఏమ్మా? వరణస్య తస్య మారుత యోజనతో విపుల గోపురద్వారః
सालो नानारत्नैः సంఘటితాంగః కృషీష్టమదభీష్టం. శ్రీమాత్రే నమః. ఆ 17వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువ 7 యోజనముల దూరమున విశాలములగు గోపురములను ద్వారములను కలిగి నానారత్నములతో అమర్చబడిన శరీరము కల 18వ ప్రాకారం నా అభీష్టమును నెరవేర్చుగాక అని. ఎక్కడైనా నా 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 అని వస్తే మీరు కూడా నా 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 అని అనుకోండమ్మా. అది అనుకుని నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అక్కడికి నేను కవర్ చేస్తూ ఉన్నాను మన మన అని, మీరు కూడా అట్లా అనుకోండి. అయితే ఆ 17వ ప్రాకారానికి లోపలి వైపున ఎగువనట 7 యోజనాల దూరంలో విశాలమైన గోపురాలు ద్వారాలు కలిగినటువంటి 18వ ప్రాకారం ఉంది. అది ఎలా ఉంది, ఎట్లా నిర్మించబడి ఉంది అంటే నానారత్నములతో, ఇందాకట్లాగా ఒకటే విధంగా గత ప్రాకారాలైతే ఒక్కొక్క అంశం గోమేధికాలు, వజ్రాలు, ఈ మరకతమణులు, పగడాలు, ముత్యాలు ఇట్లా ఉన్నదా. ఇప్పుడు ఇది ఎలా కాదు, నానారత్నాలతో నిర్మించబడినటువంటి అమర్చబడినటువంటి శరీరము కల 18వ ప్రాకారం అభీష్టములను నెరవేర్చుగాక అని. శ్రీమాత్రే నమః. ఆంతరకక్ష్యామనయోః రవిరలశోభా పించడిలోద్దేశ్యాం మాణిక్యమండపాఖ్యాం మహతీమధిహృదయమనిసమాకలయే. శ్రీమాత్రే నమః. దట్టమగు శోభతో నిబిడములగు ప్రదేశము కలదియు మాణిక్యమయములగు మంటపములతో సంపన్నమును గొప్పదియు అగు ఈ 18వ 19వ ప్రాకారముల నడిమి కక్ష్యను నా హృదయమునందు ఎల్లప్పుడూ ధ్యానింతును అమ్మా అని. ఇక దేవి సదనానికి దగ్గరకు వస్తున్నామన్నమాట. సరే, అయితే దట్టమైనటువంటి శోభతో ఉన్నటువంటి ప్రదేశము కదా, మాణిక్యమయములగు మంటపములతో సంపన్నమును గొప్పగాను ఉన్నటువంటి ఈ 18వ ప్రాకారం, 18, 19 ప్రాకారముల మధ్య కక్ష ఏదైతే ఉంటుందో ఆ మధ్య స్థలం అన్నట్టుగా చెప్పటల్లా, అది నా హృదయమునందు ఎల్లప్పుడూ ధ్యానింతును. ఆ మధ్య ఉన్నటువంటి కక్ష్యను అంటే ఏమంటారు అని అదే చూస్తుంది. అంటే ఆ ప్రదేశం అన్నట్లుగా అనుకోండమ్మా, ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం అనుకోండి. నా హృదయమునందు ఎల్లప్పుడును ధ్యానింతుము అని. శ్రీమాత్రే నమః. తత్ర స్థితం ప్రసన్నం తరుణతమాల ప్రవాళ కిరణాభం కర్ణావలంబి కుండల కందళితాభీసు కవచిత కపోలం. శ్రీమాత్రే నమః. సోణాధరం శుచిస్మితం ఏణాంకసువదనమేదమానకృపం ముగ్ధైణమదవిశేషకం ముద్రితనిటిలేందురేఖాకారుచిరం. శ్రీమాత్రే నమః. నాళికదళ సహోదర నయనాంచలఘటితమనసింజాకూతం కమలాకఠినపయోధర కస్తూరీఘుసృణపంకిలోరస్కం. శ్రీమాత్రే నమః. చాంపేయగంధికైస్యం శంపాసబ్రహ్మచారి కౌసేయం శ్రీవత్సకౌస్తుభధరం శ్రితనరక్షాధురీణ చరణాబ్జం. శ్రీమాత్రే నమః. విష్ణుమూర్తి గురించి ఉంది. కంబు సుదర్శన విలసత్ కరపద్మం కంఠలోలవనమాలం ముచుకుంద మోక్షఫలదం
ముకుందమానంద కందమవలంబే. శ్రీమాత్రే నమః. అచ్చట ఉన్నవాడును ప్రసన్నుడును లేత చీకటి చివురాకుల కిరణముల కాంతి వంటి దేహకాంతి, చెవుల నుండి వ్రేలాడు కుండలముల నుండి మొలకెత్తుచున్న కిరణములచే కవచము కలదిగా చేయబడిన కపోలములు కలవాడును, ఎర్హని క్రింది పెదవి కలవాడును, నిర్మలమగు చిరునవ్వు, చంద్రుని వంటి చక్కని ముఖము, వృద్ధి నందుచున్న దయా కలిగి, ముచ్చట గొలుపు కస్తూరి తిలకముచే ముద్రితమగు ఫాలమను చంద్రరేఖచే మనోహరుడగుచు, పద్మపత్రముల వంటి కన్నుల కెలకుల యందు అమరియున్న మన్మథ భావములు, లక్ష్మీ కఠిన స్తనములందలి కస్తూరి పంకముచే పంకిలమగు వక్షస్సు, సంపెంగ పూలచే సుగంధితమగు కేశపాశం, మెరుపువలే ప్రకాశించు పట్టు వస్త్రము కలిగి, శ్రీవత్సమను మచ్చను కౌస్తుభమును రత్నమును వక్షమున ధరించిన వాడై, ఆశ్రిత జనుల రక్షణ భారమును వహించు పాదపద్మములు, శంఖచక్రములచే ప్రకాశించు కరపద్మములు, కంఠమున చెలించుచున్న వనమాల కలిగి, ముచుకుందుడు అను భక్తునకు మోక్ష ఫలమును ఇచ్చిన ఆనందకంద స్వరూపుడగు ముకుందుని ధ్యానింతుము అని. శ్రీమాత్రే నమః. ముకుందుడు. తదుపరి 19 ప్రాకారః వివిధ మణిగణమయః. తద్వరణోత్తర భాగే తారాపతిబింబచుంబి నిజ శృంగః, వివిధమణిగణపుటితో వితరతు సాలో వినిర్మలాం ధిషజాం. శ్రీమాత్రే నమః. ఆ 18వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను చంద్రబింబమును తాకుచున్న తన శిఖరములు కలదై వివిధ మణుల సమూహముచే నిర్మింపబడిన 19వ ప్రాకారము వినిర్మలమగు బుద్ధిని మాకు అనుగ్రహించుగాక అని. 18వ ప్రాకారానికి లోపలి వైపున ఎగువగా ఆ శిఖరాలు ఎలా ఉన్నాయట అమ్మా? చంద్రబింబమును తాకుచున్నటువంటి శిఖరాలు కలదై వివిధ మణుల సమూహముచే నిర్మింపబడినటువంటి 19వ ప్రాకారం వినిర్మలమైనటువంటి బుద్ధిని మనకి అనుగ్రహించుగాక అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. ప్రాకారద్వితయాంతర కక్ష్యాం పృథురత్న నికర సంకీర్ణాం. పృథురత్నని అనలేము. ప్రాకారద్వితయాంతర కక్ష్యాం పృథురత్నని కర సంకీర్ణాం. నమత సహస్రస్తంభక మంటపనామ్నాతి విశ్రుతాం భువనే. ఈ 18వ 19వ ప్రాకారముల నడుమ పెద్ద రత్నముల సమూహములతో వ్యాపించబడి సహస్ర స్తంభ మంటపమని లోకమున ప్రసిద్ధమైన కక్షకు నమస్కరింపుడు. అది ఇదంతా కూడా మనం చెప్పుకోలే అమ్మా, శరీరం గురించి. ఇప్పుడు సహస్రారానికి వచ్చారు చూడండి. ఈ 18, 19 ప్రాకారాల నడుమ పెద్ద రత్నాల సమూహములతో వ్యాపించబడి ఉందిట. ఏమిటది? సహస్ర స్తంభ మంటపం అని లోకాన ప్రసిద్ధమైనటువంటి ఆ కక్షకు నమస్కరింపుడు అని చెప్పి. శ్రీమాత్రే నమః. ప్రణుమః తత్ర భవానీ సహచరమీశానమిందు ఖండధరం శృంగారనాయికామను శీలనభాజోపి భృంగి నందిముఖాన్. ఆ కక్షయందు భవానీ సహాయుడను చంద్రఖండధరుడును అగు శివుని కామేశ్వరి మంత్రజపమును ఆశ్రయించియున్న భృంగి నంది ప్రముఖులగు
తదనుచరులను నమస్కరింతుము. అది ఆ కక్షలో ఎవరున్నారుట? భవానీ సహాయుడు, చంద్రఖండధరుడు అంటే చంద్రవంకని శిరమున ధరించినటువంటి శివుడు. ఆ శివుడిని ఎవరు ఆశ్రయిస్తున్నారుట? చూడండి, శివుడిని కామేశ్వరి మంత్ర జపమును ఆశ్రయించినటువంటి వారు. అంటే ఆ కామేశ్వరి మంత్ర జపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి భృంగి, నంది మొదలైనటువంటి ప్రముఖులు చంద్రరేఖని ధరించినటువంటి శివుడిని సేవిస్తున్నారు అని చెప్పి. ఏమ్మా? అటువంటి ప్రముఖులందరికీ కూడా నమస్కరింతుము అంటే పరోక్షంగా ఆ యొక్క శివ పరివారం, శివ కుటుంబానికి, ఆ యొక్క ప్రమథగణాలకి అందరికీ కూడా నమస్కరింతుము అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? 21 శ్లోకాలు అయినట్లున్నాయి. అది ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శుభం భవతు.